హాయ్ ఫ్రెండ్స్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేసే సిచ్యువేషన్ వచ్చింది. దీనికి గల కారణం అంటే, ఒక పక్క చనిపోతామని తెలిసినా కూడా యుద్ధం చేసేవాడు సైనికుడు. కానీ నష్టపోతామనే విషయం తెలిసిన తర్వాత కూడా వ్యవసాయం చేసేవాడే రైతు. సో అలాంటి రైతు, ఎంతోమందికి అన్నం పెట్టే రైతు ఈరోజు ఆ అన్నం పండించడానికే రోడ్ల మీద ధర్నాకి దిగాడు. బాబు, మేము పంట పండిస్తాము, మాకు సరైన ఫెర్టిలైజర్ ఇవ్వండి, టయానికి మేము మందులు వేయాలి, ఫెర్టిలైజర్ పంటకు వేయాలని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిన సిచ్యువేషన్. గత 20 సంవత్సరాల్లో అంటే నాకు తెలిసినంత వరకు ఏ రోజు కూడా ఏ రైతు మాకు ఫెర్టిలైజర్ అందట్లేదు అని రోడ్డు మీదకి వచ్చిన రోజులు లేవు. దీనికి కారణాలు ఏదైనా కావచ్చు. గత ప్రభుత్వమా, ఇప్పుడున్న ప్రభుత్వమా, లేదంటే వేరే ఎవరైనా రాజకీయం చేస్తున్నారనేది మ్యాటరే కాదు. కానీ వాళ్ళకి కావాల్సింది మనం అందించడం మన బాధ్యత. ఎందుకంటే మనం గవర్నమెంట్లో ఉన్నాము. సో మనం పెద్దదెక్కువగా ఉన్నాము. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు మనకి ఎంత అవసరం ఉంది? అసలు కేంద్రం నుంచి మనకి రావాల్సిన యూరియా ఎంత ఉంది? మరి రాష్ట్రంలో ఎక్కడ యూరియా ప్లాంట్స్ లేవా? సో దీనికి మనం లోతుగా ఆలోచిస్తే, మై డియర్ ఫ్రెండ్స్, మనకి కేంద్రం నుంచి 8.30 LMN మెట్రిక్ టన్స్ 8.30 మెట్రిక్ టన్స్ అనేది మనకి రావాల్సి ఉండగా మనకి 5.42 మెట్రిక్ టన్స్ మాత్రమే రావడం జరిగింది. ఇంకా 2.8 LMN అంటే మెట్రిక్ టన్స్ అనేది ఇంకా కేంద్రం నుంచి రాలేదు. సో దీనికి గల కారణాలు ఏంటి? సరే, కేంద్రం ఇవ్వలేదు. సరే, మనకి రామగుండంలో యూరియా ఫెర్టిలైజర్ ప్లాంట్ ఉంది. మరి అక్కడ నుంచి మరి సప్లై కరెక్ట్గా ఉందా అంటే, దాని గురించి మనం అనలైజ్ చేస్తే గూగుల్లో చెక్ చేయండి. రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్ ఈ ఇయర్ గాను ఎంత అవుట్పుట్ ఇచ్చింది అంటే, యాక్చువల్గా ప్లాంట్ వచ్చేసి 142 రోజులు నడవాలి, కానీ 78 రోజులు మాత్రమే నడిచింది. మరి ఎందుకు నడవలేదు అన్ని రోజులు అంటే, వాళ్ళేం చెప్తున్నారంటే 35% ప్లాంట్ వర్క్ అవుతలేదు. ఎందుకంటే అది గ్యాస్ పైన నడిచే ప్లాంట్ కాబట్టి చాలా చోట్ల గ్యాస్ లీకేజ్ అవుతుంది. దానివల్ల ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేయలేకపోతున్నాం. ఎందుకు ప్రొడక్షన్ ఎక్కువ చేయలేకపోతున్నాం అంటే, 100% సేఫ్టీ హజార్డ్స్ అనేది ఉన్నాయి, సేఫ్టీ ప్రాబ్లం ఉంది. అందుకనే ప్లాంట్ని పూర్తిగా 142 రోజులు మేము నడపలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ దీని మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా మరామతులు చేసి ఈ ప్లాంట్ రీఓపెన్ చేశారు. సో ఆ విషయం పక్కన పెడదాం. సో ఇక్కడ రామగుండం మనకి యూరియా ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఒకటి. ఆ తర్వాత మనం ఎక్కువగా ఆధారపడ్డది ఏంటంటే నాగార్జున యూరియా అని చెప్పేసి మన బ్యాగుల మీద కూడా చూస్తుంటాం. ఎక్కడ చూసినా కూడా నాగార్జున యూరియా కూడా సప్లై అవుతుంది మన రాష్ట్రంలో. బట్ నాగార్జున యూరియా మరి లాస్ట్ ఇయర్ గాను ఈ ఇయర్ గాను ఎంత సప్లై చేసింది, ఎంత ప్రొడక్షన్ ఇచ్చారు అంటే, మోస్ట్లీ ఒక మెట్రిక్ టన్ కూడా మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు, వాళ్ళు అంటే తయారు చేయలేదు యూరియా. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ దీనికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకు రామగుండం అనే కంపెనీకి వచ్చేసి సబ్సిడీ ఉంది. బట్ ఇక్కడ నాగార్జున యూరియా కంపెనీకి సబ్సిడీ ఏం లేదు, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. వాళ్ళు ఏంటంటే మనం తయారు చేసుకొని మనమే అమ్ముకోవాలి, అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులతో మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలి. నేను తయారు చేయను, నేను అమ్మను అన్న ఇంటెన్షన్లో ఈ నాగార్జున యూరియా కంపెనీ వాడు ప్రొడక్షన్ చేయలేదు. అండ్ తర్వాత మనకు ఒడిస్సా నుంచి ఒక ప్లాంట్ నుంచి మనకి యూరియా అనేది సప్లై అవుతుంది. బట్ ఇవన్నీ ప్రాపర్గా జరగడం పోవడం వల్ల మనకి మన రాష్ట్రంలో రైతులకి ఇంత ఇబ్బంది జరుగుతుంది. సో ఇది మరి గవర్నమెంట్కి తెలియదా అంటే, 100% ఏంటంటే దీనికి సప్లై చైన్ అంటే ఒక అవగాహన, ఒక ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉండి, ఒక సప్లై చైన్ ఎలా ఉంది, రైతులకి ఖరీఫ్ పంట దగ్గరకు వస్తుంది, మరి రైతులకు కావాల్సిన ఈ మనకి యూరియా ఫెర్టిలైజర్స్ అనేది మనం ప్రాపర్గా అందించకపోతే ఇబ్బంది పడతారని ఒక అవగాహన, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈరోజు ఇంతగా ప్రాబ్లం పడుతున్నాం. 100% ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఒక గవర్నమెంట్ అనేది నడిచేది ఒక ముఖ్యమంత్రి ద్వారా కాదు, మనకి ఐఏఎస్ ఆఫీసర్స్, మనకి సిఎస్లు ఉంటారు. సో వాళ్ళతో కూర్చొని ముందస్తు ప్రణాళిక కనుక చేసుకుని ఉంటే ఈరోజు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. 100% ఎంత చేసుకున్నా కూడా ఇలానే ఉంది అనుకుంటే, మరి గత ప్రభుత్వం చూసుకున్నా కూడా మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ రాలేదు కదా. సో వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అనుకుంటే, అవసరం లేకపోయినా అంటే పంటకి ఇప్పుడు పంట పండట్లేదు, అవసరం లేకపోయినా కూడా వాళ్ళు తీసుకొచ్చి స్టాక్ పెట్టుకొని ప్రజలకు ఇచ్చారని చెప్పేసి చాలా చోట్ల చాలా విధంగా చెప్తూనే ఉన్నాం. కానీ ఒక విషయం ఆలోచిద్దాం,
మీరు మీ ఇంట్లో పెద్ద మనిషి అనుకోండి. మీ ఇంట్లో ఒక 12, 20 మంది ఒక ఉమ్మడి కుటుంబం ఫ్యామిలీ ఉంది. మీరు చాలా పెద్దవారు. కుటుంబ పెద్ద మీరే. కానీ మీరేం ఆలోచిస్తారు? నా కుటుంబంలో 20 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఆ 20 మందికి తగ్గట్టుగా నేను మా 20 మందికి తగ్గట్టుగా నేను ఇంట్లో ధాన్యాన్ని నేను సమకూర్చాలి. వంట ఆయిల్ సమకూర్చాలి. పప్పు ధాన్యాలు సమకూర్చుకోవాలి. ఇది నా బాధ్యత అని చెప్పేసి ఆ ఇంటి పెద్ద మనిషి ఎలాగైతే ఆలోచిస్తాడో, ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతమంది రైతులున్నారు. ఇన్ని ఎకరాల మనకి వ్యవసాయం అనేది జరుగుతుంది. సో, వాళ్ళకి ఒక పంటకి మనకి స్టార్టింగ్ దుక్కి దున్నినప్పటి నుంచి మనకి పంట చేతికొచ్చేంత వరకు ఎంతవరకు ఈ ఫెర్టిలైజర్ అవసరం అవుతుందనేది ఒక ప్రణాళిక కనుక కరెక్ట్‌గా వేసి ఉంటే ఈరోజు ఈ సిట్యుయేషన్ వచ్చి ఉండేది కాదు. అయినా కూడా చేయలేదంటారా? 100% చేసి ఉంటారు. బట్ ఇక్కడ సప్లై చైన్ అనేది ప్రాపర్‌గా లేదు. ఫర్ సపోజ్ ఇక్కడ రామగుండంది పని చేయలేదు. ఆ తర్వాత నాగార్జున ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ప్రొడక్షన్ చేయలేదు. బయట నుంచి అంటే మనకు ఒడిస్సా నుంచి వచ్చేది కూడా లేదు. బట్ చైనా గురించి మనము ఇంతకుముందు అంటే ఒక 7 ఇయర్స్ బిఫోర్ చైనా నుంచి కూడా మనకి యూరియా సప్లై అవుతుండే. బట్ ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే గత 7 సంవత్సరాలుగా ఇండియాకి, చైనాకి సంబంధాలు అంత బాలేవు కాబట్టి వాడు మనకి యూరియా ఇవ్వలేదు. ఆ తర్వాత వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుందాం అనుకున్నా కూడా అవన్నీ మనకి రావాల్సిందేంటి? జలమార్గాల ద్వారా అంటే సముద్రం పైనుంచి రావాలి. సో, చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఒకవేళ తీసుకొచ్చినా కూడా రేట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. యాస్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ 245 నుంచి 250 వరకు మాత్రమే ఒక బ్యాగ్ అమ్మాలి. బట్ దళారులు ఏం చేస్తున్నారు? వాటిని తీసుకొని బ్లాకులు దగ్గర పెట్టుకొని పర్లేదండి ఒక 100 అయినా 200 అయినా ఎక్కువ ఇస్తాం ఇవ్వండి అని రైతులు అడిగినప్పుడు రూ. 1000 ఒక బ్యాగ్ అని చెప్పేసి బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. బ్లాక్ మార్కెటింగ్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ఏంటంటే ఈ విషయం గవర్నమెంట్‌కి తెలీదా అంటే 100% తెలుస్తది. కానీ ఏం చేస్తారు? వాళ్ళ చేతులు కట్టేస్తారు. అంటే సప్లై కరెక్ట్‌గా లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా ప్రజల ముందుకు వెళ్ళేసి ఇది ప్రాబ్లమ్ అని చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ రామగుండం ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ కరెక్ట్‌గా చేయట్లేదు. నాగార్జున యూరియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడక్షన్ అసలు చేయట్లేదు. ఆ తర్వాత బయట నుంచి వచ్చే యూరియా కూడా సరిగ్గా లేదు. కేంద్రం నుంచి రావాల్సిన 2.88 మెట్రిక్ టన్స్ ఇంకా రాకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు 100% బాధపడుతున్నాడు. కానీ విషయం చూడండి, ఇక్కడ ఒక రైతు నేను పంట పండిస్తాను, నాకు కావాల్సిన ఎరువులు అందించమంటే మనం అందించలేకపోతున్నాం. సో, ఇది చాలా బాధాకరమైన విషయం. సో, దీని గురించి గవర్నమెంట్ లోతుగా ఆలోచించి, ప్రత్యామ్నాయాలు ఆలోచించి రైతుకి అన్నం పెట్టే రైతుకి మనము ఫెర్టిలైజర్ ఇస్తే ఎంతోమంది వేల మంది కుటుంబాలకి కడుపు నింపే రైతుకి అన్నీ అందించాలని కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకు తెలుసు మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని.